హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో మన మెగా స్టార్ చిరంజీవి గారు ఈ మధ్య చాలా ఫంక్షన్స్లలో అయితే కనిపిస్తూ ఉన్నారు. చిన్న హీరోలని కాదు, పెద్ద హీరోలని కాదు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్టివ్గా ఆ ఈవెంట్కి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళకే తెలియని విషయాలు వాళ్ళ గురించి మాట్లాడి చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ నేనున్నాను అంటూ వాళ్ళ వెన్నంటి ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అవి ఇప్పుడు ఫుల్ చర్చనీయాంశంగా మారాయి. ఏంటంటే చిరంజీవి గారు ఎక్కడికెళ్ళినా అంటే మోడీ నుంచి ఎవ్వరిని తీసుకున్నా చిరంజీవి గారు లేనిదే ఫంక్షన్ లేదు అన్నట్టు అయిందనమాట. అంటే ఏ ఫంక్షన్ అయినా మన సినీ పెద్ద చిరంజీవి గారు కాబట్టి ఆయనను పిలుస్తారు. మర్యాదపూర్వకంగా పిలిచి ఆ కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. రీసెంట్‌గానే మనం చూసాం మోడీ గారు పిలిచారు. సో ఇలా చిరంజీవి గారు ప్రతి ఫంక్షన్స్‌కి వెళ్తుంటే ఈయన రాజకీయాల్లోకి ఏమైనా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారా? మరి వస్తే ఏ పార్టీ నుంచి వస్తారు? ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రాలో మంచిగా జనసేన పార్టీలో ఫుల్ మంచి హోదాలో ఉన్నారు. మంచి ఇంపాక్ట్ ఉంది ఆయనది. మరి ఆ రాజకీయం నుంచి వస్తారా? లేదా ప్రజారాజ్యం పార్టీ మళ్ళీ ఏమన్నా స్థాపిస్తారా? లేదంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారా? లేదంటే అసలు ఏం ఏంటి అసలు రాజకీయాల్లోకి వస్తున్నారా అనే ఊహాగానాలు, ఈ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో దీని మీద ఆయన ఫిబ్రవరి 11న బ్రహ్మానందం గారి మూవీకి సంబంధించిన ఈవెంట్‌లో ఆయన అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. నేను ఇలా చాలా అంటే పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. అలా అని నేను ఏదో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను, రీ ఎంట్రీ ఇస్తున్నాను అని చాలామంది డౌట్ పడుతున్నారు. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకే రాను. నేను ఈ కళామ తల్లికి నేనున్నంత వరకు సేవలు అందిస్తూ ఉంటాను. కాకపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి అలా వాళ్ళని కలవడం జరుగుతుంది. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదు. నాకు ఆ ఆలోచనే లేదు అని చెప్పేసైతే ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మాట్లాడుతూ మొన్న 'లైలా' మూవీ ఈవెంట్‌లో కూడా చిరంజీవి గారు వచ్చి విశ్వక్సేన్‌తో మాట్లాడడం జరిగింది. అలాగే చాలా మందికి చెప్పడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా అవతరించింది. ప్రజలకి అందించాలనుకున్న సేవలన్నీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. నాకది చాలా గర్వంగా ఉంది. చాలా గర్వంగా చెప్పుకుంటాను. ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా అవతరించిందని చెప్పేసైతే మన చిరంజీవి గారైతే చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు బ్రహ్మానందం ఈవెంట్‌లో కూడా ఇలాగే నేను రాజకీయాల్లోకి ఏమీ రావట్లేదు. ఈ వార్తలన్నీ ఫేక్. అందరికీ ఆ డౌట్ ఉంది కాబట్టి నేను దానికి క్లారిఫై ఇస్తున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాను. జీవితాంతం కళామ తల్లికి సేవ చేస్తూ ఉంటాను. ఎలాగో నా తమ్ముడు నా కలలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ద్వారా డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కావాల్సిన సేవలన్నీ అందిస్తున్నారు కాబట్టి నాకిది చాలు అని చెప్పేసైతే ఆయనైతే వివరణ ఇవ్వడం జరిగిందనమాట. దీని గురించి ఇంకా పెద్దగా ఎవరేం మాట్లాడలేదు. సో ఇలా చిరంజీవి గారు మోడీ గారిని కలవడం, లేదంటే ఇంకా వివిధ రాజకీయ నేతలని కలవడం వల్ల ఏమైందంటే, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారేమో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇంకా స్వయంగా ఆయననే బ్రహ్మానందం ఈవెంట్‌లో చెప్పేసరికి ఇంకా అందరూ సైలెంట్ అయిపోయారనమాట. సో చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఏమీ రావట్లేదు. కాకపోతే కొన్ని కొన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆయన అందరిని కలవడం జరుగుతుందనైతే కొంచెం మనకి అర్థమైందనమాట. సో ఇది అనమాట. ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రావడం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ వెనక ఉండి ఆయనను సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసైతే మనకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకున్న ప్రజా సేవని చూపిస్తూనే ఉన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటూనే ఉన్నారు. ఆయన గళం విప్పుతూనే ఉన్నారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. సేవలు అందిస్తూనే ఉన్నారు. సో ఆ ప్రజారాజ్యం పార్టీ జనసేనల అవతరించింది అని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకోవచ్చు. సో ఇదనమాట. మరి చిరంజీవి గారైతే రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాను. నేను జీవితాంతం కళామ తల్లికి సేవలు చేస్తూ ఉంటాను గానీ ఏం రాను అని చెప్పేసైతే ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట.